నమస్తే అండి. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు సైనిక్పూర్ లొకేషన్‌కి రావడం జరిగిందండి. సైనిక్పూర్ లొకేషన్‌లో ఎవరైతే 3 బీహెచ్‌కే ఫ్లాట్స్ చూస్తున్నారో అలాంటి వారికి సూటబుల్ అయ్యే విధంగా ఎక్స్‌క్లూజివ్‌గా 3 బీహెచ్‌కేతో కన్స్ట్రక్ట్ చేసినటువంటి ప్రాజెక్ట్‌తో మీ ముందుకు రావడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ అండ్ ఫ్లాట్స్ యొక్క డీటెయిల్స్, ప్రైస్ విషయం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కంప్లీట్‌గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన డైరెక్ట్‌గా బిల్లర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఎవరికైనా ఫుల్ లెంత్ వీడియో చూడడానికి టైం లేని వాళ్ళ గురించి ఛానల్ డిస్క్రిప్షన్‌లో, వీడియో డిస్క్రిప్షన్‌లో ఇన్‌స్టాగ్రామ్ లింక్ ఇవ్వడం జరిగింది. ఇన్‌స్టాగ్రామ్‌లో చూసినట్లయితే ఈ ఫ్లాట్స్‌కి సంబంధించిన డీటెయిల్స్ వితిన్ 1 మినిట్‌లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడొచ్చేసి మనము ఈ ఫ్లాట్ యొక్క ఎలివేషన్, ఇక్కడ ఉన్నటువంటి రోడ్ అంతా కవర్ చేసి పార్కింగ్ ఏరియా కవర్ చేసుకొని సెకండ్ ఫ్లోర్‌లో ఉన్నటువంటి ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అన్నది మోడల్ ఫ్లాట్ కింద కవర్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అపార్ట్మెంట్ యొక్క ఎలివేషన్ కవర్ చేస్తున్నాను అండ్ అదే విధంగా అపార్ట్మెంట్ ముందు ఉన్నటువంటి రోడ్ కవర్ చేస్తున్నాము. 30 ఫీట్ రోడ్. ఈ అపార్ట్మెంట్ అన్నది కార్నర్ బిట్ లో కన్స్ట్రక్ట్ చేశారండి. అండ్ అపార్ట్మెంట్ దగ్గర ఉన్నటువంటి పార్క్ ఏరియా కవర్ చేస్తున్నాము. ఇది వచ్చేసి హెచ్ఎండిఏ లేఅవుట్ లో కన్స్ట్రక్ట్ చేశారు. సైనిక్ పూరి సాయి ఎన్క్లేవ్ లో ఈ అపార్ట్మెంట్ అన్నది కన్స్ట్రక్ట్ చేశారు. ఈ అపార్ట్మెంట్ కి 2 సైడ్స్ రోడ్ ఉన్నాయండి. ఇది వచ్చేసి మనకి సౌత్ వెస్ట్ కార్నర్ లో కన్స్ట్రక్ట్ చేశారు. టోటల్ ల్యాండ్ ఏరియా వచ్చేసి మనకి ఇది 1268 స్క్వేర్ యార్డ్ లో కన్స్ట్రక్ట్ చేశారు. హెచ్ఎండిఏ అప్రూవల్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. జిహెచ్ఎంసి అండ్ హెచ్ఎండి అప్రూవల్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేశారు. 2 బ్లాక్స్ గా కన్స్ట్రక్ట్ చేశారండి. ఫ్లోర్ కి 2 ఫ్లాట్స్ చొప్పున ఏ బ్లాక్ లో 10 ఫ్లాట్స్, బి బ్లాక్ లో 10 ఫ్లాట్స్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఈ అపార్ట్మెంట్ కి ఏ బ్లాక్ లో 2 గేట్స్ అండ్ బి బ్లాక్ లో 2 గేట్స్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. గేట్స్ అన్ని క్లియర్ గా కవర్ చేస్తున్నాము. అండ్ బిల్డింగ్ ఒక ఎలివేషన్ అనేది మరొకసారి కవర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి మనము పార్కింగ్ ఏరియా కవర్ చేస్తున్నాము. పార్కింగ్ ఏరియా చూసుకున్నట్లయితే మనకి స్పేసెస్ గా రావడం జరిగింది. 100% వాస్తు మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేస్తారు అండ్ సెట్ బ్యాక్స్ వదిలి కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అండ్ పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి ఎమ్యూనిటీస్ మాట్లాడుకున్నట్లయితే కార్ పార్కింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు, లిఫ్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు, పవర్ బ్యాకప్ ప్రొవైడ్ చేస్తున్నారు, వాచ్మెన్ రూమ్ ప్రొవైడ్ చేస్తున్నారు, సీసీ కెమెరాస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ ఈ అపార్ట్మెంట్కి ఇండివిజువల్గా ట్రాన్స్ఫార్మర్ తీసుకోవడం జరిగిందండి. ట్రాన్స్ఫార్మర్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి గార్డెనింగ్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఎవెన్యూ ప్లాంటేషన్ నీట్గా చేయించడం జరిగింది. సెకండ్ ఫ్లోర్కి వెళ్ళేస్తే సెకండ్ ఫ్లోర్లో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అన్నది మోడల్ ప్లాట్ కింద కవర్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఎమ్యూనిటీస్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి లిఫ్ట్ కవర్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి స్టెప్స్ కవర్ చేస్తున్నాము. అండ్ ప్యానల్ బోర్డ్ కవర్. బిల్డింగ్ ఒక ఎలివేషన్, పార్కింగ్ ఏరియాలో ఉన్న ఎమ్యూనిటీస్ కవర్ చేసుకొని సెకండ్ ఫ్లోర్ కి రావడం జరిగింది. సెకండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ 1720 ఎస్ఎఫ్టీ ప్లాట్ అన్నది మోడల్ ప్లాట్ కింద కవర్ చేస్తున్నాము. అండ్ ఫ్లాట్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి కారిడార్ ఏరియా చూపిస్తున్నామండి. ఆల్మోస్ట్ 6.5 ఫీట్ నుంచి 7 ఫీట్ ఉన్నటువంటి కారిడార్ ఏరియా క్లియర్ గా కవర్ చేయడం జరుగుతుంది. ఫ్లాట్ యొక్క మెయిన్ డోర్ అనేది ఈస్ట్ ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి డోర్ చౌకట్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. 100% వుడ్ తో చేయించారు అండ్ ఎక్సలెంట్ గా వర్క్ చేయించారు. ఇండియన్ టేక్ వుడ్ తో చేయించారండి. ఇప్పుడు వచ్చేసి నేను హాల్ ఏరియా కవర్ చేస్తున్నాను. 1720 ఎస్ఎఫ్టీ అండి, 3 BHK తో రావడం జరిగింది. ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్. ఇక్కడ ఉన్నటువంటి ఫ్లోరింగ్ చూసుకున్నట్లయితే వెటిఫైడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ చేస్తారు. ఈ ఫ్లోర్ కి ఇంటీరియర్ వర్క్ చేయించడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి బాల్కనీ ఏరియా కవర్ చేస్తున్నాను. బాల్కనీ ఏరియా దగ్గర ఉన్నటువంటి స్లైడ్ డోర్ కవర్ చేస్తున్నాను. అండ్ డోర్ దగ్గర ఉన్నటువంటి గ్రనైట్ పట్టితో చేయించిన వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి బాల్కనీ ఏరియా కవర్ చేస్తున్నానండి. బయట వైపు ఉన్నటువంటి వ్యూ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ గ్లాస్తో చేయించిన రైలింగ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నామండి. నీట్గా సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. కిచెన్ ఏరియా కవర్ చేస్తున్నాను. కిచెన్ ఏరియా చూసుకున్నట్లయితే మనకి స్పేసెస్గా రావడం జరిగింది. కిచెన్ కంటే బిఫోర్ హాల్లో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నాము. ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. ఎక్స్క్లూజివ్గా 3 BHK తోటి ఎవరైతే ఫ్లాట్ చూస్తున్నారో సైనిక్పూర్ లొకేషన్లో ఒక్కసారి ప్రాజెక్ట్ అనేది విజిట్ చేయండి. ఇప్పుడు వచ్చేసి నేను కిచెన్ ఏరియా కవర్ చేస్తున్నాను. కిచెన్ ఏరియా చూసుకుంటే మనకి స్పేసెస్గా రావడం జరిగింది. ఇక్కడ ఆల్రెడీ కబోర్డ్ వర్క్ అంతా క్లియర్గా చేయించడం జరిగిందండి. కబోర్డ్ వర్క్ అంతా నీట్గా చూపిస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి నేను యూటిలిటీ ఏరియా కవర్ చేస్తున్నాను. యూటిలిటీ ఏరియా చూసుకుంటే మనకి విశాలంగా రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నాము. అండ్ యూటిలిటీ ఏరియాలో ఉన్నటువంటి కబోర్డ్ వర్క్ చూపిస్తున్నాము. ఈ ఫ్లాట్ అన్నది 3 BHK తో రావడం జరిగింది. ఫ్లాట్ యొక్క సైజ్ అన్నది మరొకసారి రిపీట్ చేస్తున్నాను. 1720 ఎస్ఎఫ్టీ. ఈ ఫ్లాట్ యొక్క యూడిఎస్ గురించి మాట్లాడుకున్నట్లయితే 51 స్క్వేర్ యార్డ్ వస్తుందండి. ఇప్పుడు వచ్చేసి నేను మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ చూసుకుంటే మనకి స్పేసెస్గా రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి కబోర్డ్ వర్క్ చూపిస్తున్నాము. పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నాము. వెంటిలేషన్ రావడానికి 2 విండోస్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ స్పేసెస్గా ఉన్నటువంటి బెడ్రూమ్ రావడం జరిగింది.
ఇక్కడ ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ కవర్ చేస్తున్నాము. వాష్రూమ్లో వాల్కి టైల్ ఫిక్స్ చేశారు అండ్ ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు అండ్ వాష్ బేసిన్ పాయింట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే మనకి స్పేసెస్ రావడం జరిగింది అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ చూపిస్తున్నాము. ఇక్కడ వెంటిలేషన్ వాటికి విండో ప్రొవైడ్ చేశారు. టైల్స్ తోటి ఫ్లోరింగ్ చేశారు అండ్ ఇక్కడ ఉన్నటువంటి కబోర్డ్ వర్క్ చూపిస్తున్నాము. పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా మరొకసారి చూపించడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి నేను అటాచ్డ్ వాష్రూమ్ కవర్ చేస్తున్నానండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ అనే స్పేసెస్గా రావడం జరిగింది. ఇక్కడ వెస్టర్న్ టాయిలెట్ ప్రొవైడ్ చేస్తున్నారు, వాష్ బేసిన్ పాయింట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చేసి నేను గెస్ట్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. గెస్ట్ బెడ్రూమ్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి పూజా రూమ్ కవర్ చేస్తున్నాము అండ్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి టీవీ యూనిట్ పాయింట్ అంతా క్లియర్గా చూపిస్తున్నామండి. టీవీ యూనిట్ అనేది నీట్గా చేయించడం జరిగింది అండ్ ఇక్కడ ఉన్నటువంటి కబోర్డ్ వర్క్ అంతా చూపిస్తున్నాము. పూజా రూమ్ ఆపోజిట్లో వచ్చేసి కబోర్డ్ వర్క్ చేయించడం జరిగింది. సో పూజా రూమ్ చూసుకున్నట్లయితే ఒక రూమ్ లాగా సెటప్ చేశారు అండ్ వాల్కి టైల్ చెక్ చేశారు అండ్ షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు వచ్చేసి నేను గెస్ట్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. గెస్ట్ బెడ్రూమ్ సంబంధించినటువంటి డోర్ చౌకోట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఇక్కడ చౌకోట్ చూసుకున్నట్లయితే కంప్లీట్గా మనకి గ్రనైట్ పట్టీతోటి ఇవ్వడం జరిగిందండి. గెస్ట్ బెడ్రూమ్ చూసుకుంటే మనకి స్పేసెస్గా రావడం జరిగింది. గెస్ట్ బెడ్రూమ్లో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నాను అండ్ ఇక్కడ ఉన్నటువంటి కబోర్డ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. గెస్ట్ బెడ్రూమ్ దగ్గర ఉన్నటువంటి యూటిలిటీ ఏరియా చూపిస్తున్నామండి. ఇది వచ్చేసి మనకి ఎక్స్ట్రా యూటిలిటీ ఏరియా రావడం జరిగింది, చాలా స్పేసెస్గా రావడం జరిగింది అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా చూపిస్తున్నాము. ఇప్పుడు మనం టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ అంతా చూపిస్తూ ఈ ప్లాట్ యొక్క రేటు అండ్ ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు. టెర్రస్ పైకి రావడం జరిగింది. టెర్రస్ పైనకి వచ్చేసి సైనిక్ పూరి, సాయినగర్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఫుల్గా రెసిడెన్షియల్గా డెవలప్ అయిందండి, మంచి ఏరియాలో ఉంటుంది. ఈ అపార్ట్మెంట్ అన్నది వెస్ట్ సౌత్ కార్నర్లో కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ రేటు గురించి మాట్లాడుకున్నట్లయితే 5400 ఫర్ ఎస్ఎఫ్టీ కోడ్ చేస్తున్నారు అండ్ 5 lakhs రూపీస్ ఎమ్యూనిటీస్కి ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నారు. ఈ ప్రైస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. స్క్రీన్ పైన వస్తున్న నెంబర్ కాల్ చేసి ఈ ప్రాజెక్ట్ అనేది విజిట్ చేసి ఇక్కడ ఫ్లాట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.